Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే టెలిఫోన్ సెంటెన్సెస్ లేదా ఫోన్ ఆర్ కాల్కి సంబంధించిన సెంటెన్సెస్ విత్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తిన్నావా పడేసావా. దీన్ని మనం ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ ఇట్ ఆర్ త్రో ఇట్ అవే ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఇప్పుడు తినకపోతే తర్వాత ఆకలేస్తుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ ఇట్ నౌ యూ విల్ గెట్ హంగ్రీ లేటర్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫోన్ ఎవరు పగలగొట్టారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Let me know in the comments how do we call this in English. Now the second question is ఫోనే జీవితం కాదు. ఎవరైనా ఎప్పుడు ఫోన్తోనే ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఆమె కావాలనే ఫోన్ ఎత్తట్లేదు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ డెలిబరేట్లీ నాట్ ఆన్సరింగ్ ద ఫోన్ ఆర్ షీ ఈస్ డెలిబరేట్లీ నాట్ ఆన్సరింగ్ మై ఫోన్ ఆర్ మై కాల్ ఇలా చెప్తాం. డెలిబరేట్లీ డూయింగ్ సంథింగ్ అంటే కావాలనే చేయటం అని. అదే నేను ఆమెకి ఉదయం నుంచి కాల్ చేస్తూనే ఉన్నాను, ఆమె అంత బిజీగా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ బీన్ కాలింగ్ హర్ సిన్స్ మార్నింగ్ ఐ డోంట్ థింక్ షీ ఈస్ దిస్ బిజీ. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ హర్ సిన్స్ మార్నింగ్ ఐ డోంట్ థింక్ షీ ఈస్ దిస్ బిజీ ఇలా చెప్తాం. అదే ఆమె వాట్సాప్లో మెసేజెస్ చూస్తుంది కానీ ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు లేదా నా ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తట్లేదో నాకు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే షీ రీడ్స్ మై మెసేజెస్ ఆన్ వాట్సాప్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ ఇజంట్ ఆన్సరింగ్ మై కాల్స్. షీ రీడ్స్ మై మెసేజెస్ ఆన్ వాట్సాప్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై షీ ఇజంట్ ఆర్ వై షీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై కాల్స్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ఫోన్ ఎత్తి మాట్లాడవెందుకు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని వై డోంట్ యూ ఆన్సర్ ద ఫోన్ అండ్ టాక్ టు మీ వై డోంట్ యూ ఆన్సర్ ద ఫోన్ అండ్ టాక్ టు మీ ఇలా చెప్తాం. ఈ సందర్భంలో నువ్వు అసలు ఫోన్ ఎందుకు ఎత్తవు మాట్లాడవెందుకు అనే మీనింగ్ వస్తుంది. అదే యూ ఆన్సర్ ద ఫోన్ బట్ వై డోంట్ యూ టాక్ అంటే నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడవెందుకు, ఫోన్ ఎత్తుతావు కానీ ఎందుకు మాట్లాడవు అని. అదే నీకు నేను ఫోన్ చేసిన ప్రతిసారి నాకు చిరాకు వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే ఎవ్రీ టైమ్ ఐ కాల్ యూ ఐ గెట్ అనాయిడ్ ఆర్ ఎవ్రీ టైమ్ ఐ కాల్ యూ ఐ గెట్ ఇరిటేటెడ్ ఇలా చెప్తాం. అదే నేను ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు ఫోన్ కట్ చేస్తావు లేదంటే ఫోన్ ఎత్తవు ఇలా చెప్పాలనుకుంటే ఎవ్రీ టైమ్ ఐ కాల్ యూ యూ ఈదర్ కట్ ద కాల్ ఆర్ డోంట్ ఆన్సర్ ఇట్. ఎవ్రీ టైమ్ ఐ కాల్ యూ యూ ఈదర్ కట్ ద కాల్ ఆర్ డోంట్ ఆన్సర్ ఇట్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఫోన్ చూస్తే ఎవరిని పట్టించుకోవా ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీ వన్ వెన్ యూ ఆర్ ఆన్ యువర్ ఫోన్ డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీ వన్ వెన్ యూ ఆర్ ఆన్ యువర్ ఫోన్ ఇలా అడుగుతాం. డోంట్ యూ కేర్ అబౌట్ ఎనీ వన్ అంటే నువ్వు ఎవరిని పట్టించుకోవా అని. అదే నువ్వు నీ ఫోన్ చూసుకోవాలనుకున్నప్పుడు లేదా నీ ఫోన్లో ఉండాలనుకున్నప్పుడు నువ్వు నాతో అస్సలు మాట్లాడొద్దు ఇలా చెప్పాలనుకుంటే when you want to be on your phone don't talk to me at all. when you want to be on your phone you don't talk to me at all ఇలా చెప్తాం. అదే బహుశా నేను చెప్పింది నువ్వు విని ఉండకపోవచ్చు ఎందుకంటే నువ్వు ఆ టైంలో ఫోన్ చూసుకుంటున్నావు ఇలా చెప్పాలనుకుంటే మేబీ యూ డిడెంట్ హియర్ మీ బికాజ్ యూ వర్ ఆన్ యువర్ ఫోన్ ఎట్ దాట్ టైమ్ మేబీ యూ డిడెంట్ హియర్ మీ బికాజ్ యూ వర్ ఆన్ యువర్ ఫోన్ ఎట్ దాట్ టైమ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ అన్ని ఫోన్లో కాదు బయట మాట్లాడాలి ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని నాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డిస్కస్డ్ ఆన్ ద ఫోన్ వీ నీడ్ టు టాక్ ఇన్ పర్సన్. నాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డిస్కస్డ్ ఆన్ ఫోన్ ఆర్ ఆన్ ద ఫోన్ వీ నీడ్ టు టాక్ ఇన్ పర్సన్ ఇలా చెప్తాం. వీ నీడ్ టు టాక్ ఇన్ పర్సన్ అంటే కలిసి మాట్లాడుకోవాలి అని. అదే నాకు ఫోన్లో మాట్లాడటం చిరాకుగా అనిపిస్తుంది అందుకే మనం కలుద్దాము ఇలా చెప్పాలనుకుంటే I find talking on the phone annoying, so let's meet in person. I find talking on the phone annoying, so let's meet in person. ఇలా చెప్తాం. Now the second example is it's not always about phone calls, we should definitely meet in person sometime. Or it's not always about phone calls, we should definitely meet in person
అట్లీస్ట్ వన్స్ అంటే ఎప్పుడు ఫోన్ కాల్సే కాదు, మనం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కలవాలి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఈ సెంటెన్స్ చాలాసార్లు యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు కాల్ యూ, ఐ వాజ్ జస్ట్ అబౌట్ టు కాల్ యూ ఇలా చెప్తాం. జస్ట్ అబౌట్ టు కాల్ సమ్వన్ అంటే ఇప్పుడే లేదా అప్పుడే అనుకుని కాల్ చేయడం అని. అదే ఐ మెంట్ టు కాల్ యూ ఎస్టర్డే బట్ ఐ ఫర్గాట్, ఐ మెంట్ టు కాల్ యూ ఎస్టర్డే బట్ ఐ ఫర్గాట్ అంటే నేను నిన్న నీకు కాల్ చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను అని. అదే కాల్ చేయడం మర్చిపోయినందుకు సారీ, నేను కావాలని మాత్రం అస్సలు చేయలేదు ఇలా చెప్పాలనుకుంటే సారీ ఫర్ ఫర్గెటింగ్ టు కాల్ యూ ఆర్ టు కాల్, ఐ ఆనెస్ట్లీ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్. సారీ ఫర్ ఫర్గెటింగ్ టు కాల్ ఆర్ టు కాల్ యూ, ఐ ఆనెస్ట్లీ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్ ఇలా చెప్తాం. ఐ డిడెంట్ డూ ఇట్ ఆన్ పర్పస్ అంటే నేను కావాలని అస్సలు చేయలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వెళ్ళిన వెంటనే కాల్ చెయ్యి మర్చిపోకు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ లీవ్, డోంట్ ఫర్గెట్, ఆర్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ దేర్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇలా చెప్తాం. అదే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత లేదా చేరుకున్న తర్వాత నాకు ఫోన్ చేయలేదు, నేను కంగారు పడ్డాను లేదా దానివల్ల నాకు కంగారు అనిపించింది ఇలా చెప్పాలనుకుంటే యూ డిడెంట్ కాల్ మీ ఆఫ్టర్ యూ అరైవ్డ్ అండ్ ఇట్ మేడ్ మీ వరీడ్. You didn't call me after you arrived or after you reached there and it made me worried ఇలా చెప్తాం. Another example is you keep forgetting to tell me things, what happened? You keep forgetting to tell me things, what happened? అంటే నువ్వు చాలా విషయాలు చెప్పడం మర్చిపోతున్నావు, ఏం జరిగింది అని. Now the last sentence is వినపడట్లేదు, బయటకు వచ్చి మాట్లాడు లేదా బయటకు వెళ్ళి మాట్లాడు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని I can't hear you, go outside and talk, or I can't hear you, come outside and talk ఇలా చెప్తాం. అదే నేను నీ వాయిస్ గుర్తుపట్టలేదు, వేరే ఎవరు అనుకొని కాల్ కట్ చేసేసాను ఇలా చెప్పాలనుకుంటే I couldn't recognize your voice, I thought it was someone else, so I hung up the call. I couldn't recognize your voice, I thought it was someone else, so I hung up the call ఇలా చెప్తాం. ఐ కుడెంట్ రికగ్నైజ్ యువర్ వాయిస్ అంటే నేను నీ వాయిస్ లేదా నీ గొంతు గుర్తుపట్టలేకపోయాను అని. ఐ థాట్ ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్ వేరే ఎవరో అనుకున్నాను, సో ఐ హంగ్ అప్ ద కాల్ని కట్ చేసేసాను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ యువర్ వాయిస్ సౌండ్స్ వన్ వే ఇన్ పర్సన్ అండ్ అనదర్ వే ఆన్ ద ఫోన్, ఆర్ యూ సౌండ్ డిఫరెంట్ ఆన్ ద ఫోన్ కంపేర్ టు రియల్ లైఫ్ అంటే నీ వాయిస్ బయట ఒకలాగా ఉంది, ఫోన్లో మరొకలాగా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.